నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకసారి. హల్లెలూయా. ఈరోజు మనము 19వ కీర్తన మార్చి చదువుకుందాం. దయచేసి బైబిల్లో వారిని తెలుసుగా మనవి 19వ కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనులు ప్రచురించుచున్నది. క్షమించండి, 108వ కీర్తన 108వ కీర్తన చేసినట్లయితే మన అరుదైన కీర్తన 108వ కీర్తన. దేవా నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానం చేయను. జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రజలలో నేను కీర్తించదను. దేవా ఆకాశం అంటే అత్యున్నతుడవుగా నేను కనపరచుకున్నాము, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడేమో. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తమేమో. గిలాదు నాకు మనిషి నాది, ఎఫ్రాయిము నాకు శిరస్నానము, యూదా రక్షణ రాజధాని. కోటల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించును. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు నాకు సహాయం దయచేయము. దేవుడి మాటలు దీవించుగాక. దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నా. సంతృష్టి పిల్లల వారు క్లాస్కి స్తోత్రం తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా నీకు వందనం స్తోత్రం. పరిశుద్ధ దేవానికి వందనం స్తోత్రం తండ్రి. 108వ కీర్తన కొన్ని మాటల ద్వారా ధ్యానం చేసుకోబోతున్నాం తండ్రి. అవును తండ్రి, ఒకటి సృష్టి నుంచి తెలుసుకోబోతున్నాం. రెండోది దేవుడు చేసిన ఉపదేశం గురించి. సృష్టి అంటే సృష్టిలో దేవుడు ఏం చేయాలి, దేనికి మొక్కాలి, దేనికి మొక్కకూడదు, నీ వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. అవును తండ్రి, నేను స్థుతించాలి, నీ కృతజ్ఞతలు చెల్లించాలి. అయ్యా దేవా, ఏదో రాజుగా ఉన్నవాడు, అయ్యా తండ్రి మాకు తోడుగా ఉన్నాడు, యూదయాలో మా మధ్యలో ఉన్నవాడు తండ్రి. అయ్యా యుద్ధ రాజుగా మా మధ్యలో ఉన్నాడు తండ్రి. అయ్యా దేవ తండ్రి, అనే పట్టణంలో అయ్యా దేవతను జన్మించిన తండ్రి, నా కొరకు మా కొరకు జన్మించి అయ్యా మమ్మల్ని రక్షించిపోతున్నా. అయ్యా దేవుడు రక్షించిపోతున్నా, మమ్మల్ని రక్షించుటకు నీవు వచ్చిన తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కొన్ని మాటలు నాలో నుండి మాట్లాడింపచేయము. ప్రతి ఆటంకంకి తొలగిస్తూ బంధిస్తున్నాం తండ్రి. నా నోటిని, నా యొక్క శరీరాన్ని పవిత్రపరచము, పరిశుద్ధపరచము దేవా. వినగలిగిన చోటు గ్రహించగలిగిన ప్రకృతి దయచేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానం చేయను. సో మనం ఎలా ఉండాలి చెప్పండి? నిబ్బరంగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి? నిబ్బరంగా. ఎంతమంది హృదయం నిబ్బరంగా ఉంటారు? నిజంగా నిబ్బరంగా ఉందా? ఇంకా ఏమైనా పాత ఏమైనా ఉన్నాయా? పాత ఏమంటే విడిచిపెట్టండి. అంత క్రొత్తదాయను నూతనమైన నూతన సంవత్సరంలోనే పాత విడిచిపెట్టి కొత్త వాటిలో మన ప్రవేశం. కొత్త వాటి అంటే కొత్త పాపాలు ఉన్నారండి. కొత్త వాగ్దానంలో, కొత్త వాక్యంలో, నూతన వడబడికలో, నూతన
స్తుతులు చెల్లించిన ప్రజలలో నిన్ను కీర్తించుచున్నాం. హల్లెలూయా. ఏ టైంలో లేవాలి? వేకువజామున చేసి ఏం చేయాలంటే చెప్పండి, స్తుతులు స్తోత్రం చెప్తున్నారా? చెప్పాలి. ఇయర్ నుంచి హ్యాబిట్యూట్ చేసుకోండి, అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. సో సృష్టిలో కొన్ని ఉన్నాయి. సృష్టి ఏంటి? సృష్టి గురించి ఏముంది? సృష్టిలో కొన్ని చేయవలసి ఉన్నాయి, కొన్ని చేయకూడదు ఉన్నది. మరి ఈ యొక్క దేవుడు ఉపదేశం గురించి కూడా తెలియజేస్తున్నాడు, సృష్టి గురించి కూడా తెలియజేస్తున్నాడు. సృష్టి గురించి దేవుడు కొన్ని మాట్లాడినాడు. అవి ఏంటనగా మనం చూసుకున్నాం. మనం దేనికి దూరంగా ఉండాలి చెప్పండి? క్రైస్తవంలో మనము చెప్పండి, ఒక్కటే పదం. దేనికి దూరంగా ఉండాలి? పాపానికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. పాపానికి దూరంగా ఉంటూ సృష్టికర్తను ఆనందం కలిగజేసే రీతిగాను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సో సృష్టికర్త ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? కీర్తనలతోనూ, వాయిద్యాలతోనూ, సితార్తోనూ, తంబూరంతోనూ నాట్యం చేసి మనం ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెప్పుకుంటూ, కీర్తనలు పాడుతూ, ఆత్మగా ఏం చేయాలన్నా? నా ఆత్మ పాడుతూ స్తుతిగానం చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆనందంతో ఆత్మతో స్తుతిగానం చేస్తావు అప్పుడు దేవునికి ఆనందం వస్తుంది. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవునికి ఆనందం వస్తుంది. పాపాన్ని విడిచిపెట్టి, మనకున్న అలవాటును విడిచిపెట్టి ముందుకు సాగాలి. హల్లెలూయా. మాట ఉంది చూడండి, ఎక్కడంటే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరుచుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశేషమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఇక్కడ దేవుడు వాక్యం ఏమని రాబడిందంటే సత్యాన్ని దేవుడు వెలువపరుచున్నాడు, సత్యాన్ని దేవుడు విషదపరుచున్నాడు. ఎవరికి సత్యం తెలియదో, ఎవరికి సత్యం తెలియదో, సత్యం అనగా ఏంటి చెప్పండి? సత్యం అంటే ఏంటి చెప్పండి? సత్యం తెలుసుకోవాలని క్రైస్తవులు అంటూ ఉంటారు. అంటారా? అసలు సత్యం తెలుసుకోండి అంటారు. మన సత్యం ఏమైంది? సత్య సువార్త తెలుసుకోండి, ట్రూత్ ఏంటో తెలుసుకోండి, నిజం ఏంటో తెలుసుకోండి అంటారు కదా. ఆ సత్యం అంటే ఏంటంటే పాపులను రక్షించడానికి వచ్చింది యేసుక్రీస్తు వారు. అది సత్యం. కన్యక గర్భంలో నరుడు జన్మించినాడు. ఏ పాపము చేత, ఏ దోషము లేకుండా పరిశుద్ధాత్మగా జన్మించినాడు యేసుక్రీస్తు వారు. సత్యము. రెండవది, నా పాపము నుంచి యేసుక్రీస్తు వారు మరణించినారు శిలువలో. ఇది సత్యము. మూడవది ఏంటి? యేసుక్రీస్తు వారు ఏం చేసినాడు? చనిపోయి మరణించి మూడో దినాన తిరిగి లేచినారు. ఇది సత్యము. ఇంకొక సత్యం ఏంటి చెప్పండి? ఆరోహణమైన తర్వాత ఏం చేసినారు? మళ్ళా తిరిగి వస్తానన్న దేవుడు. హల్లెలూయా. సత్యం అనగా ఇది. 3 విషయాలు జరిగినాయి. ఇంకొక 4వ విషయం ఒకటి బ్యాలెన్స్ ఉన్నది. ఆ 4వ విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు వస్తాడు, ఏ సమయంలో వస్తాడు, ఏ గంటలో వస్తాడో ఎవరికి తెలియదు. కానీ వచ్చినప్పుడు మాత్రం కడబూర శబ్దంతో దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఆయన ఎదురు చూస్తూ ఉండాలి మన కళ్ళు. ఆ సత్యము గురించి సత్యం అనగా దేవుడు అడ్డగించినప్పుడు సమస్త భక్తిహీనత వల్ల, దుర్నీతి వల్ల దేవుడికి ఏమొస్తుందట? చూడండి, ఎక్కడి నుంచి వస్తుందంట దేవుడి కోపం? భూమి నుంచా, మన పక్క నుంచా, వెనక నుంచా, కాలకి నుంచా? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కాలుష్యం నుండి దేవుడి కోపం వస్తుందట. హల్లెలూయా. ఎప్పుడు సత్యాన్ని అడ్డుకున్నప్పుడు, ఎప్పుడు భక్తిహీనత ఉన్నప్పుడు, ఎప్పుడు దుర్నీతి ఉన్నప్పుడు. చూడండి, నీతి లేనప్పుడు దేవుడి కోపం వస్తుందట. ఇంకెప్పుడు భయభక్తులుగా లేనప్పుడు దేవుడికి కోపం వస్తుందట. ఇంకెప్పుడు వస్తుందట దేవుడికి? సత్యం చెప్పినప్పుడు అడ్డుపడేటప్పుడు కూడా దేవుడికి కోపం వస్తుందట. దేవుడు సత్యం చెప్పడానికి వచ్చినాడు, సత్యాన్ని విషదపరచడానికి వచ్చినాడు. హల్లెలూయా. సర్వలోకానికి రాజ్య సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారు. సర్వ సత్యంలోకి నిన్ను నన్ను నడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారు. నరకమనే భూమిలోంచి
విడిపించడానికి యేసుక్రీస్తు వారు మరణించారు. నిత్య పరలోక రాజ్యానికి, నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. నమ్మి రక్షింపబడ్డ వారు ఎక్కడుంటారు? బాప్తిజం తీసుకున్నారు, రక్షింపబడ్డారు. బాప్తిజం తీసుకున్నారు, ఎన్నోసార్లు చెప్తున్నారు ఈ మాట. మరి ఎందుకు రక్షించుకోకపోతే ఏమైంది? శిక్ష. సో దేవుడు శిక్ష అనేది ఇస్తాడని తెలుసు, దేవుడు రాజయ్యాడని తెలుసు, ఇంకా ఆలస్యం అనేది మనం చేయకూడదు. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట ఉంది ఎక్కడంటే రోమిలకు రాసిన పత్రికలో మనం సత్యం గురించి చూస్తున్నాం, దుర్నీతి గురించి చూస్తున్నాం, మరి భక్తిహీనత కంటే దేవుడి కంటే పరలోకం నుంచి గొప్ప వస్తువులు చూస్తున్నాము. రోమిలకు రాసిన పత్రిక తర్వాత మీరు చదవవలసింది మత్తయి సువార్త ఒక మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆకాశ పక్షులను చూడి అవి విత్తకు పోయాము, కొట్టులో కూర్చున్నాము, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? మీరు ఎవరు చింతించడం వల్ల తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోవడం, వస్త్రతల నుంచి మీరు చింతింపలేదా? అడవి పువ్వులు ఎలాగో ఎగుచున్నామో ఆలోచించుడి. అవి కష్టపడము, వడకము, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో యువదానిలో అలంకరింపబడలేదు. నేడుని రేపు పొడిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలా అలంకరించేలా అల్ప విశ్వాసారా మీరు మరి నిశ్చయంగా వస్త్రము ధరింప చేయరు కదా. హల్లెలూయా. చూడండి, పువ్వులు చూడండి, మనం ఫ్లవర్స్ ఎందుకు తీసుకున్నారు చెప్పండి? అలంకరించడానికి. వివాహాల్లో పువ్వులు అలంకరించడానికి వాడతారు. ఇంకెక్కడ వాడతారు చెప్పండి? చాలా చనిపోతే సమాధుల మీద చాలా అంటే ఒక వారిని ఒక బొకే ఇచ్చేటప్పుడు కానీ, ఫ్లవర్స్తో కానీ, గ్రీటింగ్స్ చెప్పేటప్పుడు కానీ పువ్వులను అలంకరణగా వాడతారు. ఒక రోజు పువ్వు ఫ్రెష్గా ఉంటుంది, 2 రోజులు, 3వ రోజు ఏమవుతుంది? వాయిదా తీసుకుని ఇస్తుంటారా? అవమానపరుస్తున్నట్టు ఫీల్ అవుతారు. చూడండి, పువ్వులు ఉండని అవి విత్తకపోయి చెట్లు విత్తకపోయావు కానీ, అవి పక్షులు కూడా విత్తకపోయావు కానీ వాటికి దేవుడిస్తున్నాడు. ఆకాశం నుంచి దేవుడిస్తున్నాడు. సమయానికి వాటికి ఆహారాన్ని దేవుడిస్తున్నాడు. మరి అడవి పువ్వులు ఏంటి, అడవి గడ్డి ఏంటి, పువ్వులు ఏంటి, మరి వాటికి ఎవరు నీళ్ళు పోస్తారు చెప్పండి? అడవిలో గడ్డికి కానీ వాటి సమయానికి వస్తున్నాయి. వాటికి ఏం కలిగేస్తున్నాడు? దేవుడు కాలంలో వర్షం ఇస్తున్నాడు, గడ్డి వస్తుంది. మరి అవి గడ్డిపోయిన ఏం చేస్తారు? పోయిలో వేసేస్తారు. మనం వేసుకున్న ఈ వస్త్రం ఉంది కదా, సో ఈ వస్త్రం నుంచి మనకి ఏ రోజు ఏ వస్త్రం వేసుకోకుండా పండుగలో కొత్త వస్త్రం వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి పండుగలో వేసుకుంటాం, వచ్చే సంవత్సరం కూడా అదే కూడా వేసుకుంటాం. ఒక్కరోజు వేసుకుంటాం, 2వ సారి వేసుకుంటాం, 3వ 4వ సారికి ఏమవుతుంది? వస్త్రము పాతగిలిపోతుంది. ఏది పాతగిలిందో చెప్పండి? నీ ఆత్మ పాతగిలతో నూతన పరుచుకోవాలి నీ ఆత్మను. హల్లెలూయా. మేము వాటికంటే మనం శ్రేష్ఠులమని వాక్యం సెలవిస్తుంది. శ్రేష్ఠులను ఎందుకు శ్రేష్ఠులని చెప్పండి? దేవుని చేతి హస్తముల చేత మనం చేయబడ్డాము. చూడండి, సృష్టి అంతా దేవుని మాట చేత దేవుడు చేసినాడు. సృష్టి అంతా దేవుడు కలుగును కాక అన్నాడు. కలుగును కాక మనిషిని దేవుడు కలుగును కాక అన్నాడా? అనలేదు. ఏం చేసినాడు? మట్టి ముద్దలు చేసుకుని తన సొంత చేతులతోటి దేవుడు ఏం చేసినాడు? నరుని సృష్టించినాడు. పశువులు ఇచ్చినాడు, అన్ని చేసినాడు. పశువులకు వాటి పేర్లు పెట్టడానికి అధికారం ఎవరికి ఇచ్చినాడు? ఆదాము ఇచ్చినాడు. ఆదాము పశువులందరికీ వేరు పేర్లు పెట్టడం, అవి ఇప్పటికీ 50 పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. ఆ పేర్లు పక్షులు అవసరం వచ్చింది. దేవుడు అనుకున్నాడు ఆదాముకి అంత బాగానే ఉంది, సాటి అయిన సహాయం అవసరం అనుకున్నాడు. కాబట్టి గాడి దగ్గర చేసి ఆదాము నుంచి పక్క టెంపుల్ నుంచి చేసి మట్టి ముద్దలు కలిపి స్త్రీని గాను అమ్ముగాను చేసినాడు. హల్లెలూయా. ఎంత అమూల్యం. అవన్నీ కూడా దేవుడు కలుగు దాచు కదా, అనలేదు కదా. పక్క టెంపుల్లో ఏం చేసినాడు దేవుడు? మనం
జంతువులు, పక్షులు, వెన్నప్రాణులు, ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా అమూల్యమైనది. వాటి తెలివి జ్ఞానం ఉన్న పశువులకి ఉండదు. వాటి తినడం ఆడుకోవడం అంతేగాని మనుషులకి ఇచ్చిన దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకోమంటున్నాడు, భక్తిహీనతను ద్వేషించమంటున్నాడు, దుర్నీతిని ద్వేషించమంటున్నాడు. ఈ భక్తిహీనత వల్ల, దుర్నీతి వల్ల దేవునికి ఏమొస్తుందంట? కోపం వస్తుందంట. సత్యాన్ని అడ్డుకుంటే, యేసుక్రీస్తు సువార్తను అడ్డుకుంటే దేవునికి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుందంట. మరి దేవుడి కోపం తాగలుగుతామా? ఏనాడు తాగలేదు. ఆయన కనులు అగ్ని ద్వారాలు ఉంటాయని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇంకొక మాట చూస్తున్నాం మనం ఎక్కడంటే 10వ అధ్యాయం మత్తయి సువార్తలోని 29వ వచనంలో చూడండి. 10వ అధ్యాయం 29వ వచనం. అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. చూడండి, ఏ పక్షులైనా ఏ పశువులైనా చనిపోతున్నాయంటే వాటికి కారణం సమయం అవుతూ చనిపోతున్నారు అనుకుంటారు కదా. నరుడు కూడా ఈ లోకంలో చనిపోతూ ఉంటారు, శరీరూపంగా చనిపోతూ ఉంటారు. కానీ అవి ఎవరు సెలవు లేకుండా చనిపోవట? దేవుడు సెలవు లేని ఏ నరుడు మృతి చెందాడు. ఈ దేవుడు సెలవు లేని ఏ పక్షి, ఏ పశువు చనిపోదు. అంటే ప్రతిదీ ఎవరి సెలవులో ఉన్నాయి? మనం ఎవరి సెలవులో ఉండాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. మనం ఎవరు ఆధీనంలో ఉండాలి? మనం అనాధీనంలో ఉండాలి, దేవుడు ఆధీనంలో ఉండాలి? దేవుడు ఆధీనంలో ఉండాలి. మనం దేవుడు ఆధీనంలో ఉన్నట్లయితే మనం బ్రతుకుతాం. మనం ఎలా బ్రతుకుతామన్న విషయాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ యొక్క దేవుడు ఆదికాండంలో ఒక మాట రాయబడింది. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. చాలా ఇక్కడ దేవుడు మొదటిగా సృష్టించాడట. ఇప్పుడు నీకు కనిపిస్తున్న ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు. భూమిని, ఆకాశంలో దేవుడు సృష్టించినాడు. మరి నేటి తరంలో కొందరు మనం చెప్పకూడదు కానీ దేవుడు భూమిని, ఆకాశాన్ని మొక్కమని రాయబడిందా? ఆకాశాన్ని మొక్కమనుందా? భూమిని మొక్కమనుందా? 16వ వచనంలో చూడండి. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటికి ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రికి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను. పగటిని ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతి అనగా సూర్యుడిని, రాత్రి ఏలుటకు చంద్రుని, నక్షత్రములను దేవుడు సృష్టించాడు. ఇవి అన్ని ఏమైనాయి? దేవుని సృష్టి అయినాడు. మరి ఈ సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు లేదా? ఈ లోకంలో ఉన్నారు. క్రైస్తవులు ఈ సృష్టిని వాళ్ళు కూడా అలవాటు మీద మనం కూడా కొత్తగా అలవాటు చేసుకుందాం అనుకోకండి. మీ గురించి ఒక వాక్యం రాయబడి ఉన్నది. సృష్టిని పూజిస్తూ దేవుడు ఏమి సెలవిస్తున్నాడు చూడండి. సృష్టి గురించి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. నేటి తరంలో కొందరు అంటే ఎందుకు ఈ యొక్క సమస్య వస్తుందంటే, తల్లిదండ్రులైన వారికి దేవుడు అంటే తెలుసు, వారి తండ్రులకి వాళ్ళ బాధలకి యేసుక్రీస్తు అంటే తెలుసు, సువార్త గురించి తెలుసు. కానీ నేటి తరంలో ఈ పిల్లలకి యేసుక్రీస్తు సువార్త గురించి తెలుసా? నిజంగా తెలుసా? తెలియదు. వారి పాడిన పాటలు మీరు పాడగలుగుతారు, మీ తల్లిదండ్రులు మీరు పాడిన పాటలు మీ పిల్లలు పాడగలుగుతున్నారు. క్రీస్తు పాటలు పాడలేకపోతున్నారు. ఏమవుతుంది? స్కూల్లో ఉన్నారు, స్కూల్లో అయితే దేవుడు అనుకుంటారు, దేవుళ్ళు ఏం జరగట్లేదు. ఎందుకంటే ఏమవుతుంది? ఎవరు ఏం చేస్తే దానికి అలవాటు, పెద్దవాళ్ళు అయిపోయి కొత్త ఆచరణలోకి, కొత్త అలవాట్లలోకి వెంబడిస్తున్నారు. మరి దేవుడు కనుక ఏం సెలవిస్తుందంటే, ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినది, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములను చూసి మరలు కోల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. వాక్యం అందరికి అర్థమైపోయింది. అర్థమైందా? ఏమన్నా సూర్య దేవుడు సృష్టి పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అంటున్నాడు. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఏం చేయాలంటే మనము చెప్పండి, చెప్పండి పూజింపకూడదు. పూజింపకూడదు మనం జాగ్రత్త చేసుకోవాలి.
ఏం చేయాలి చెప్పండి? బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఇతర గ్రంథాల గురించి మనకు అవసరం అండి. బైబిల్ గురించి మనం చదువుతున్నాం, బైబిల్ ఏం రాయబడిందో అది తెలుసుకోవాలి. ఇతరులు మనకు అవసరం. ఇతరులని మనము అవమానపరచడం కానీ ఇతరుల గురించి డిబేట్ చేయడం మనకు అవసరం లేదు. నేను అట్లాంటి వాటిలో పాల్గొంటున్నాను. యేసుక్రీస్తు వారి వివాదం చేస్తుంటే యేసుక్రీస్తు వారి పరిచయం సతతులు కొందరు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయన అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఆయనను బాధించాలన్న సమయంలో తన యేసుక్రీస్తు వారు ఏం చేసినారు చెప్పండి? తన మార్గం తను చూసుకొని వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? స్వార్థ చెప్పాలి, తప్పలేదు. వినేవారు చెప్పాలి, వినేవారు ఏం చేయాలి? మన మార్గం మనం చూసుకొని మూర్ఖులు వాదిస్తారు. మూర్ఖులైన వారు ఏం చేస్తారు? మనం వాదించడం మన పనిగా. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? మనం జాగ్రత్త పరచుకోవాలి. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్త పరచుకో, నీ పిల్లలను నువ్వు జాగ్రత్త పరచుకో. వీటిని ఈ లోకంలో సృష్టింపబడిన వాటిని పూజింపకున్నట్లు నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? ఉద్యోగాలు చేస్తారు, బిజినెస్లు చేస్తారు. నేటి తరంలో మంచిది. మన అవసరాన్ని బట్టి 6 విధాలు కష్టపడాలి. ఈ 6 విధాలు మీరు ఎక్కడ పని చేస్తున్నారు? ఈ ఆఫీస్లో ఏదైనా పండుగలు వచ్చి వారు ఏదైనా చేస్తున్నారనుకోండి, ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఏమనుకోకండి ప్లీజ్, మేము కొద్దిసేపు పక్కకి వెళ్తామని అనుకోవాలి. హల్లెలూయా. మన దారి మనం ఏం చేసుకోవాలి? సమయం వాళ్ళని అడిగించదు. చేసుకోండి అని ఏం చేయాలి? మన సమయం మనం ఏం చేయాలి? కొంత బయట స్పెండ్ చేయాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత మనం పనిలో మనం ఉండాలి. హల్లెలూయా. మనం ఏం చేసుకోవాలో చెప్తుంది బైబిల్. జాగ్రత్త. ఒకసారి చదువుతాం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశంలో చూచి మరులుకొనబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశముల క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు నమస్కరించదు, పూజించదు. పూజించడం అంటే మేము జస్ట్ నమస్కారం చేస్తాం కదా అందరూ అంటే నమస్కారం కూడా చేస్తాం. స్పష్టంగా తెలియజేయబడుతుంది. మనం జాగ్రత్త పరచుకోవాలి. అందరూ చేస్తున్నారు, గుంపులో పోయింది అసలు ఉండకూడదు. అందరూ చేస్తారని నేను కూడా క్రిస్టియన్ అంటే అతను తిన్నాడు ప్రసాదం, నేను కూడా ఇట్లా అనుకుంటున్నాను. ఏం కాదండి, ఒకరు చెప్పినారంటే అప్పుడు అర్థం పోతుండవచ్చు. నువ్వు కూడా నరకానికి పక్కడుగా అది తర్వాత దేవుడి కోసం నమస్కరించండి అంటున్నాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు తరం కాదండి, ఇస్రాయేల్ ప్రజల ఉండే ప్రాంతంలో, ఐగుప్తు యొక్క ప్రాంతంలో ఒకనొక సమయంలో ఒకవేళ నమస్కరిస్తే ఎలా శిక్షిస్తారో చూస్తామా? ఒకవేళ ఇతర సూర్యుడు కానీ చంద్రుని కానీ ఇతర దేవతలను పూజించినట్లయితే ఒక శిక్ష వేస్తారండి. ఆ శిక్ష గురించి మనం చూస్తున్నాం. ఎక్కడ రాయబడి ఉందంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో రాయబడింది శిక్ష. ఆ శిక్ష ఎలా వేయబడుతుంది? దానికి శిక్ష ఎంత బహుభయంకరంగా ఉంటుంది. నేటి తరంలో నాకు స్వేచ్ఛ ఉంది, కానీ ఆ తరంలో 17వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయించు నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ గ్రామంలో దేనినైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలను. అది నిజమైన అనగా అట్టి హేయ క్రియ ఇశ్రాయేలీయులలో జరుగుచుండుట వాస్తవమైన ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుడు కానీ స్త్రీ కానీ గ్రామంలో వెలుపలికి తీసుకొని పోయి రాళ్ళతో చావగొట్టవలను. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వారికి మరణ శిక్ష విధించిన బహుమతంగా చూడండి. ఎంత భయంకరంగా చూడండి, ఎంత ఘోర శిక్ష అయితే దేవుడి పరీక్ష. యేసుక్రీస్తు వారి వల్ల మనకి పాప క్షమాపణ అనేది జరుగుతుంది. మనం వారు చేసిన పాపానికి ఇక్కడ క్షమాపణ
జీవితంలో ఒకటే సందేశం, దేవుడు ఒకడే, ప్రభుడైన వారు ఒకడే, వానబడిన వారు ఒకరే, కుమారుడైన వారు ఒకడే, దేవుడు కూడా ఒకడే, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది. సూర్యుడు ఈ లోకంలో సృష్టింపబడిన సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రములైనను నమస్కరించి మొక్కి పూజించిన ఎడల వారి పురుషుడైనను స్త్రీ అయినను వారికి ఏం కలుగుతుందట? ఏం శిక్ష అంట? మరణ శిక్ష. ఇద్దరు సాక్షి ఉంటే చాలంట. ఏం చేయొచ్చు? చంపేయచ్చు. మరి అంత భయంకరం. నేటి తరంలో మనకి అంత రూల్ లేదు. కానీ మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఇశ్రాయేలులో జరిగిన పొరపాటును బట్టి దేవుడి యొక్క వాక్య సందేశాన్ని ఇచ్చినాడు. మనం కూడా మన కుటుంబాన్ని, మన సమాజాన్ని మనం చూసుకుంటూ మనం మనం జాగ్రత్త పరుచుకుంటూ, మన కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన దేవుని ఎడల భయభక్తులుగా ఉంటూ, దుర్నీతికి దూరంగా ఉంటూ, పాపానికి దూరంగా ఉంటూ మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఎవరి కుటుంబం అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటుందో వారి ఎడల దేవుడు మన మాట తెలియజేస్తున్నాడు. కొందరు క్రిస్టియన్స్ కూడా ఉంటారు. తాతలు క్రిస్టియన్స్ ఉంటారు, కుమారుల వారి క్రిస్టియన్, పిల్లలు తాను. అటువంటి వారు కానీ బైబిల్లో ఏం చేస్తాడో చూస్తారు చెప్పండి? మిస్టేక్స్. బైబిల్లో మిస్టేక్స్ చెప్పడానికి చాలా మంది చూస్తుంటారు. ఒక భక్తుడు ఉన్నాడు, ఆరోగ్యమూర్తి గారు, నేను పేరు వినే ఉంటాను. ఆయన ఏం చేసినాడు చెప్పండి? బైబిల్ తీసుకున్నాడు. ఏం చేసినాడు? బైబిల్లో మిస్టేక్స్ దొరుకుతాయని పెట్టడానికి ప్రయత్నం చేసినాడు. ఏం చేసినాడు? మిస్టేక్స్ దొరుకుతాయా? అతనే మార్చబడ్డాడు. హల్లెలూయా. బైబిల్లో మిస్టేక్స్ చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ చివరికి ఏమైనారు? మార్చబడ్డారు. హల్లెలూయా. మరి బైబిల్లో లోపము లేదని సెలవిస్తున్నది. చూడండి, బైబిల్ ధర్మశాస్త్రం నుంచి దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? కీర్తన గ్రంథంలో 12:6 చూడండి. 12:6 యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా మాటలు ఎట్లాంటి అంట? దేవుని మాటలు ఎట్లాంటి అంట? పవిత్రమైన మాటలు. దేవుని మాటలు ఉట్టి మాటలు కాబట్టి పవిత్రమైన మాటలు. వాటిలో లోపమేమీ లేదు. పరిశుద్ధమైన మాటలు, జీవం కలిగిన మాటలు, బలం ఇచ్చే మాటలు, శక్తినిచ్చే మాటలు. దేవుని మాటల్లో ఏం లేదు? దోషం లేదు, తప్పు లేదు. దేవుని మాటల్లో కొందరు అంటారు ఎక్కువగా దేవుని గురించి తెలుసుకున్నారు, ఎక్కువ బైబిల్ ఆ పాత నిబంధన అయిపోయిందండి. మన ఆ పాత నిబంధనలు ఎక్కడ, కొత్త నిబంధన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పాత నిబంధన అబ్రహాము, దావీదు వంశాన్ని, లేకపోతే యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చేవారు? మరి వారు ఉన్నారు కాబట్టి, ఆ తరం ఉంది కాబట్టి, పాత నిబంధన ఉంది కాబట్టి, పాత నిబంధన బట్టి కొత్త నిబంధన వచ్చింది. హల్లెలూయా. మనకి కొత్త నిబంధన పాత కావాలి. పాత నిబంధనలో ఉన్న వాటి గురించి యేసుక్రీస్తు వారికి ఒక మాట అన్నారు. ఆ మాటను చూసుకుందాం. అంతకన్నా ముందు ఒక మాట చూసుకుందాం. 18:30 దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన సరిచు వారికి ఆయన కేడముగా ఉంటాడంట. యెహోవా వాక్కు ఎట్లాంటిది చెప్పండి? మొదటిగా మనం ఏం పవిత్రమైన ఆయన మాటలు పవిత్రమైన చూస్తున్నాం. ఒకటి. రెండో పాయింట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? యెహోవా వాక్కు అనగా ఆయన మాట ఎటువంటిదంట? నిర్మలమైన మాట. నిర్మలమైన. ఒకటేమో పవిత్రమైన అంటాడు, రెండోది నిర్మలమైన అంటాడు. మరి పవిత్రమైన నువ్వు వెంబడిస్తూ, నిర్మలమైన దాన్ని నువ్వు వెంబడిస్తూ. చూడండి, అద్భుత శక్తి ఉన్నదంట ఈ మాటలో, దేవుని మాటలో. 119వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 119వ కీర్తన 107వ వచనం. 107వ వచనంలో యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుతున్నాను, నీ మాట చొప్పున నన్ను. చూడండి, నేను మిక్కిలి శ్రమపడుతున్నా అంటే ప్రతి ఒక్క జీవితంలో శ్రమ ఉంటుంది. నీ మాట చొప్పున అంటే దేవుడు మాటలో ఏమవుతారు చెప్పండి? చనిపోతారా, బ్రతుకుతారా? బ్రతుకుతారా సెలవిస్తుంది. దేవుడి మాట చొప్పున అనగా ఇక్కడ నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుతున్నాను. దేవా, నేను శ్రమపడుతున్నాను, నేను బాధపడుతున్నాయా, నీ మాట చేత నన్ను ఏం చేయమంటున్నాడు? బ్రతికించము. చూడండి, దేవుని మాటల ద్వారా ఏమవుతుందంట? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. నీ వాక్యమే
హల్లెలూయా. మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, ముందుకి మనల్ని కొనసాగిస్తుంది. చూడండి అద్భుతమైన మాట. ఇంకొక మాట యోహాను సువార్తలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎవరు చెప్పిన మాటలు మనం పవిత్రులు అవుతాం చెప్పండి? యేసుక్రీస్తు. సో దేవుని ధర్మశాస్త్రం వల్ల, ఆయన మాటల వల్ల మనకు లాభం ఉందా, నష్టం ఉందా? మరొకసారి చదువుతున్నాం. 15వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు, ఆయన మాటల వల్ల మనం ఏమవుతాము? ప్యూరిఫై, పవిత్రం. అంత ఈజీగా పవిత్రం కావాలంటే, నువ్వు పవిత్రురాలు అనిపించుకోవాలంటే దేనివల్ల? దేవుని వాక్యం వల్ల. హల్లెలూయా. నేను పవిత్రుని కావాలన్నా, నీవు పవిత్రుడు కావాలంటే ఆయన మాటల వల్ల మనకి వర్డ్ ఆఫ్ గాడ్ which helps you to protect you and which helps you to purify you. హల్లెలూయా. నిన్ను పవిత్రుడిగా చేయడానికి వాక్యం నీకు ఎంత అవసరమైనది. మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది, మనల్ని కాపాడిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది కూడా ఆయన వాక్యం. ఇంకొక మాట ఉన్నది ఎక్కడంటే, దేవుని మాట చేత మన పవిత్రులు అవుతామని చూస్తున్నాం కదా. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. అదే మనం పవిత్రులం కావాలి, పరిశుద్ధులం కావాలంటే మొదటిగా మనం ఏం చేసుకోవాలి చెప్పండి? మనలో ఉన్నాయి ఏమున్నాయి చెప్పండి? కల్మషం. ఇంకోటి విర్రవీగుతున్న దుష్టత్వం. ప్రతి నరుల్లో ఉంటుంది విర్రవీగటంలో దుష్టత్వం. ఈ దుష్టత్వాన్ని, ఈ యొక్క కల్మషాన్ని ఏం చేయాలని చెప్పండి? మానేయాలంటండి. విర్రవీగటం కానీ మనలో ఉన్న కోపము, క్రోధము, దుష్టత్వము, ఇది బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఏం చేయాలి చెప్పండి? కొందరు ఫ్రెండ్స్ అందరూ కలవాలి, నాకు అలవాటు ఉంటుంది. ఏం అలవాటు ఉంటుంది చెప్పండి? ఫ్రెండ్స్ అందరూ కూర్చుంటే ఏం చేస్తారు? స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు. ఈ అలవాటు కూడా మానుకోవాలి. మానుకుంటే కూడా పవిత్రులుగా మార్చబడతాం, పవిత్రురాలుగా మార్చబడతాం. హల్లెలూయా. ఈ లోకానికి మనం దూరంగా ఉండాలి, వేటికైనా నమస్కరించకూడదని చూస్తున్నాం. మరి మనలో ఏముండాలి? లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, వాక్యాన్ని ఏం చేయాలంట? శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలంట. నమ్మాలి, అంగీకరించాలి, ఒప్పుకోవాలి. వాక్యం నా నుంచి రాబడి ఉందని నేను నమ్ముతున్నాను. ఎప్పుడైతే నీ హృదయంలో ఒక నమ్మిక వస్తుందో, ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన మాటలు ఎప్పుడైతే చేర్చబడతాయో, నీ హృదయంలో ఎప్పుడైతే దేవుని మాట తాకుతుందో, అనగానే కొన్ని మాటలు కానీ బాధ కలుగుతుంటుంది. మన అదృష్టపు మాటలు, గర్వపు మాటలు మనలో నుంచి రాకూడదు. వాటిని మన లోపల నుంచి ఏం చేయాలి చెప్పండి? తీసేయాలి. మరి వాటిని మన లోనికి మానేయాలంట. మానేయమంటుంది దేవుడు వాక్యం. ఇప్పటి నుంచి ఇక మీదట దుష్టత్వం కానీ, ఇంకేంటి సమస్త విధమైన విర్రవీగుతనం కానీ, గర్వం కానీ, ఏం చేసి వీటన్నింటినీ మానేసేయాలి. దుష్టత్వం మానేసేయాలి. మరి మనలో ఏం కావాలి చెప్పండి? రక్షించుట, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. సాత్వికం. మిక్కిలి సాత్వికుడు అనిపించుకున్నాడు బైబిల్లో ఒక వ్యక్తి. ఎవరండి? మోషే. చూడండి, మిక్కిలి సాత్వికుడు అనిపించుకున్నాడు మోషే. చూడండి, ఎవరు వెంబడించినా, ఎవరు దేవుడు సహకరించుకున్నా దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. మనం కూడా ఏమనిపించుకోవాలి? సాత్వికుడు అనిపించుకోవాలి. హల్లెలూయా. మిక్కిలి సాత్వికుడు. చూడండి, తన యొక్క పరిచయ జీవితంలో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అద్భుత కార్యాలను చూసి కూడా దేవుడికి వ్యతిరేకించినప్పుడు ఏం చేసినాడు? దేవుడు
నేను ఒక సెకండ్ నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాను, మీతో వీళ్ళందరినీ నిన్ను నాశనం చేస్తానంటే దేవా నిన్ను నాశనం చేస్తే దేవా నువ్వు అడిగి తీసుకొచ్చి వీళ్ళని చంపేసినావు, నీ మీద నింద వస్తుంది, అట్టి క్రియ నువ్వు చేయకు దేవా అని చెప్పి అడ్డుపడి రక్షించుకున్నాడు ఇశ్రాయేలు. హల్లెలూయా. తన మాట చేత అడ్డుపడానికి మిక్కిలి సాత్వికుడు. దేవుడు నీకు ఆశీర్వదిస్తా, నువ్వు జరిగిపో, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, నువ్వు జరిగిపో అంటే లేదు దేవా ఈ జనాంగం ఇంకా నేను మారుతానని దేవుడు ఏం చేసినాడు? సమయం ఇచ్చినాడు. ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే మనకి ఏంటి చెప్పండి? సమయం. దేవుడు సమయం ఇస్తున్నాడు మారుమనసు పొందడానికి, దేవుడు సమయం ఇస్తున్నాడు రక్షణ పొందడానికి, దేవుడు సమయం ఇస్తున్నాడు నీవు ఆయన వాక్యం చేత బలపడడానికి, దేవుడు సమయం ఇస్తున్నాడు ఆయన వాక్యం చేత బ్రతకడానికి, దేవుడు సమయం ఇస్తున్నాడు ఆ వాక్యాన్ని విని శక్తిని పొందుకొని అంగీకరించడానికి దేవుడు నేను ఏం చేస్తున్నాడు? సమయాన్ని ఇస్తున్నాడు. భక్తిహీనతను ద్వేషించాలి, దేన్ని అంగీకరించాలి? దేవుడి వాక్యాన్ని అంగీకరించాలి. దేవుడి వాక్యం మనకి ఏమొస్తుంది? బలం వస్తుంది, శక్తి వస్తుంది, నిర్మూలన వస్తుంది, నిమ్మలం అవుతాము. ఇంకేమొస్తుంది? మనం పవిత్రుల్లా మార్చబడతాము ఆయన వాక్యం చేత. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది. మొదటి అధ్యాయం 23వ వచనంలో మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సోదరులను మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారేయండి, ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటంగా ప్రేమించి. దేవుడు వాక్యం ఏం చదివిస్తుంది? మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతము జీవం గల దేవుడు వాక్యము మూలంగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు. మనం దేని నుంచి పుట్టినామట? శరీరం మూలంగా, దేవుని అక్షయ మూలంగా అనగా దేవుని వాక్యం మూలంగా పుట్టినవారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం మూలంగా పుట్టిన వాడు ఒక నరుడు, ఒక స్త్రీ ఏం చేయాలంట? ఏమి కలిగి ఉండాలంట? సహోదర ప్రేమ కలిగి ఉండాలి, సత్యములకు విధేయులైన మనసులను పవిత్రపరచుకోవాలంట. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మనం అక్షయ అనగా దేవుని వాక్యం చేత బ్రతుకున్న మనము ఏం కలిగి ఉండాలి? సహోదర ప్రేమ. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? నీ సహోదరుడు, నీ సహోదరురాలు, ఈ లోకంలో ఉన్న పేదవారు, ఈ లోకంలో ఉన్న అనాథరమైన వారు, అటువంటి వారు ఏం చేయాలి? క్రీస్తు ప్రేమను చూపించాలి, సత్యానికి విధేయులు ఉండాలి. మరి దేవుని వాక్యానికి విధేయురాలుగా ఉంటున్నావా? సత్యములకు అవిధేయులైన అవిధేయులకు దేవుడు ఏమొస్తుందంట? పరలోకం నుండి కోపం వస్తుంది. మొదటి మనం చదువుకున్న వాక్యం సత్యాన్ని అడ్డగించినట్లయితే దేవుడికి ఏమొస్తుంది? మరి సత్యానికి ఏం కావాలంట? విజయులైన సెలవుస్తుంది. ఇంకేం దేవుడు? నీ మనస్సులను పవిత్రపరచుకున్న వారు ఏం చేసుకోవాలంటే మన హృదయాన్ని, మన మనస్సులను ఏం చేసుకోవాలి? సహోదర ప్రేమ ఉంటే సరిపోతుందా? ఇంకేముండాలి చెప్పండి? విధేయులై ఉండాలి. హల్లెలూయా. విధేయులు, దేవునికి విధేయులై ఉండాలి. మనుషులుగా దేవునికి విధేయులై అంటే ఏం కావాలి? నీవు దేవుని కుమారుడుగా పడతావు. విధేయులై ఉండాలి. మన పవిత్రపరచుకోవడానికి ఒకటి హృదయపూర్వకంగా మిక్కటంగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? తనని నామకే వాస్తే ప్రేమ, నామకే వాస్తే నమస్తే పడతాడు అట్లా కాదు, నామకే వాస్తే ప్రేమ అట్లా కాదు. ఎలా ప్రేమించాలంట చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యం ఏముంది? హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించాలంట. హృదయపూర్వకంగా మిక్కటంగా ఖచ్చితంగా ప్రేమిస్తామని ఖచ్చితంగా కృపను ప్రేమను చూపించాలి. సహాయం, క్రియల రూపకమైన సహాయం చేయాలి. క్రియల రూపకంగా సహాయం చేస్తున్నామా? చూడండి, యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏంటంటే ఈ లోకంలో ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రం వల్ల దేవుని ఉపదేశము, దేవుని ఆజ్ఞలన్నీ ఉన్నాయి. మరి ఆజ్ఞలను పాటించాలా, పాటించకూడదా? యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి చెప్తాను కదా. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో
యేసుక్రీస్తు వారి ఉపదేశం ఏంటి, ధర్మశాస్త్రం ఏంటి, ధర్మశాస్త్రాన్ని మనం ఇంకా పాటించాలా, ధర్మశాస్త్రం నుంచి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, పాత నిబంధన కదా మరి దీని గురించి వాక్యం ఏం సెలవిస్తుంది. 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటే కానీ కొట్టివేయకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోను కానీ ధర్మశాస్త్రము నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైన తప్పుదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్రాన్ని తొలగించడానికి వచ్చినాడా, నెరవేర్చడానికి వచ్చినాడా, కొట్టివేయడానికి వచ్చినాడా, నెరవేర్చడానికి వచ్చినాడా? హల్లెలూయా. ఒక సున్నాయిను ఒక పొల్లైనను పోదట. హల్లెలూయా. భూమియు ఆకాశం గతించిపోలేవు కానీ ఒక పొల్లైనను ఒక సున్నాయిను ఏం కదట, గతించిపోదు. మరి ఆయన వాక్యం నెరవేరేంత వరకు, ఆయన వాక్యం అర్థమయ్యేంత వరకు, సువార్త ప్రకటింపే అంతవరకు, సర్వలోకములకు సర్వజనులకు సువార్త ప్రకటింపబడేంత వరకు ఆయన రాజ్యంతో కూడి మన మధ్య ఆకాశంలోకి రాడు. సర్వలోకానికి సమస్త జనములకు ఆయన క్రీస్తు యొక్క సువార్తను వినిపింపబడిన తర్వాత దేవుడు వస్తాడు. హల్లెలూయా. సర్వజనులకు సువార్త వినిపింపబడిన తర్వాత, సత్యం వినిపింపబడిన తర్వాత, అందరూ యేసుక్రీస్తు వారు తెలిసిన తర్వాత, వారు విన్ని వెంబడిస్తే ఓకే, వెంబడించకపోయినా సరే దేవుడు వస్తాడు. సర్వలోకానికి సువార్త అనే సత్యాన్ని హృదయపూర్వకంగా నిజం, దరిద్రుడైన హృదయపూర్వకంగా నిజం పలుకువాడే చెప్పండి శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు ఏమి లేకపోయినా నిజం పలుకోవాలి శ్రేష్ఠుడు. నిజం పలికే వాళ్ళు దేవుడు కావాలి, అబద్ధం ఆడే వాళ్ళు దేవునికి అనవసరం. చూడండి, సూది ప్రజల్లో ఉంటే దుర్గా సులభం కానీ ధనవంతుడు పరలోక రాజ్యము చేరడం అసాధ్యము. దీన్ని బట్టి మనం దేవుడు ఇచ్చిన ఉదాహరణ, సూది ప్రజల్లో వంట దూరుతుందా, అదేనా సులభం అయిపోవచ్చు కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు వెళ్ళడము అసాధ్యము. దీనులైన వారు కావాలి దేవుడికి, పవిత్రులైన వారు కావాలి, తమ హృదయాన్ని మార్చుకునే వారు దేవుడు కావాలి. హృదయ అంతరంగంలో పరిశోధించి దేవుడు నీ హృదయాన్ని, నీ హృదయం లేదు ఆ హృదయం లేదుతో దేవుని సమస్తం తెలుసు. హల్లెలూయా. నీవు నీ సహోదరుని ప్రేమించాలని తెలుసు. ఎలా ప్రేమించాలంట? మిక్కడమైన ప్రేమతో హృదయపూర్వకంగా ప్రేమించాలంట. హల్లెలూయా. అలా ప్రేమిస్తున్నావా? ఈ రోజు నుంచి ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చుకోవాలి. హల్లెలూయా. సమయానికి రావడం కూడా మందిరానికి ప్రయత్నించండి. హల్లెలూయా. కొత్త నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలన్నా, నూతనమైన క్రియ మన కుటుంబాల్లో జరగాలన్నా సమయానికి వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను విని హృదయాల్లో భద్రపరచుకొని ముందుకు సాగవలసి ఉన్నది. ఒక్కసారి మనం ఏం చెప్పుకున్నామో చూసుకున్నామా? సృష్టిని గురించి చెప్పుకున్నాము. సృష్టిని ఏం చేయకూడదని సెలవిస్తుంది వాక్యము. నమస్కరించదు, మొక్కదు, పూజించదు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినాడు కదా. మరి ఈ తరంలో కూడా ఎట్లా అంటే, మరి ఆ ధర్మశాస్త్రం గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నెరవేర్చడు వచ్చింది కానీ కొట్టివేయటకు నేను అలాగో ఒక సున్నాయనను ఒక పొల్లైనను చెప్పండి ఓ ఎలా ఉందో అలాగే ఉంటుంది. హల్లెలూయా. వాక్యం నిన్న నేను ఏకరీతిగా ఉంటుంది. చూడండి, దుర్నీతి అయినను భక్తిహీనతనైనను ఉన్నట్లయితే, దుర్నీతి ఉన్న భక్తిహీనత ఉన్న దేవుడికి ఏమొస్తుందట? సత్యాన్ని అడ్డుకుంటే దేవుడికి ఏమొస్తుందట? ఎక్కడి నుంచి వస్తుందట కోపము? పరలోక ద్వారం నుంచి ఆయన కోపం వస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట దేని చూస్తున్నాం చెప్పండి? లోపము వెతికే వారి నుంచి. లోపము వాక్యంలో లోపం వస్తుందా? ఏమొస్తుంది? వాక్యం వల్ల పవిత్రులుగా మార్చబడతాం. వాక్యం నుంచి ఏమవుతుంది? వాక్యంలో బ్రతకగలుగుతాం. శ్రమ పడుతున్న వారికి వాక్యం ఏం చేస్తుందట? ఆయన వాక్యం చేత బ్రతకగలుగుతాం. ప్రాణం వస్తుందని కనిపిస్తుంది. ఆయన వాక్యం చేత పవిత్రులుగా అవుతాం, నిర్మలంగా అవుతాము. ఆయన వాక్యం చేత మనం అక్షయ బీజంగా పుట్టిన వాళ్ళను, క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ క్షయ బీజంగా కాకుండా అక్షయ బీజంగా జరిగించిన మన
మాటలు దీవించిందా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆరాధనలో వెళ్దాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాగరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అద్వితీయుడవు తండ్రి, నిత్యుడవు దేవా, నీకు వందనం. స్తోత్రం తండ్రి. మా తైలాభిషేకుడా, నీకు వందనం. స్తోత్రం తండ్రి. ఈరోజు వాక్యం విన్న మేము అయ్యా దేవా తండ్రి, నీ వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా సృష్టిని అయ్యా నీ వాక్యం చదివిస్తుంది బ్రహ్మకూడదని, నమస్కరించకూడదు, పూజించకూడదని తండ్రి. అవును తండ్రి, మాలో నాలో ఇక్కడికడులో విన్నవారు ఏదైనా అయ్యా నీకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే దయచేసి మన్నించి క్షమించము తండ్రి. నీ ఉగ్రతకి పాత్రలో కాకుండా కాచి కాపాడు. మిక్కటం కలిగిన ప్రేమ, భయభక్తులు కలిగిన జీవితము, సత్యాన్ని తెలుసుకునే మార్గం దయచేస్తాను. సత్యాన్ని అడ్డుకునే నీకు కోపం వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. నీ వాక్యం చేత మేము పవిత్రులంగా అవుతాం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. నిర్మలంగా అవుతాం, నిర్మలం కూడా అవుతామని నీ వాక్యం సెలవిస్తుంది. అక్షయ బీజం నుంచి కాక అక్షయ బీజం నుంచి జన్మించిన వారిని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ప్రకారం నుంచి మా హృదయములను పవిత్రపరచుకునే భాగ్యం దయచేయండి, పరిశుద్ధపరచుకునే భాగ్యం దయచేయండి, సహోదరులను ప్రేమించే భాగ్యం దయచేయండి, వికటమైన ప్రేమ కలిగిన జీవితం దయచేయండి, నీ కృపాక్షేమం, నీ కనికరం దయచేయండి. అవుతుంది మన మాట. ఏదో నేను ధర్మశాస్త్రం నెరవేర్చుకుంటే కొట్టివేయకుండా రాలేదు, కొట్టివేయకుండా తలంచవద్దని సెలవిస్తున్నావు తండ్రి. ఒక సున్నాయనను, ఒక పొందైనను భూమి ఆకాశం గతించిపోతాను అయ్యా, తగ్గిపోతాను. నీ వాక్యం చదివిస్తుంది. శాశ్వతంగా నీ మాటలు ఉంటాయి తండ్రి. నీ మాటలు మీరు ఆలోచించి ముందుకు సాగి నూతనమైన ఆశీర్వాదం పొందుకొని ముందుకు సాగిన బిడ్డను దీవించి ఆశీర్వదించిన కోరుకు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి అర్థాలు లేచి వచ్చినట్లయితే ఆరాధించుకున్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం.